హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు యూనివర్సిటీకి సంబంధించిన సెమ్ 5 వాళ్ళ టాపిక్స్, ఇంగ్లీష్ టాపిక్స్, అది కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి రిలేటెడ్ 3 టాపిక్స్ గురించి మనం ఒకటే వీడియోలో కవర్ చేసుకుంటున్నాం. సో ఇందులో మనం ఎస్ఏ రైటింగ్, అలాగే బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్ అండ్ రెజ్యూమే రైటింగ్ 3 కూడా ఒకే వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇఫ్ ఇస్ ద ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ గురించి చూస్తే, ఎస్ఏ రైటింగ్ అనేది మనకు అందరికీ ఒక ఐడియా ఉన్నటువంటి విషయమే. మనకి స్కూల్లో, కాలేజెస్‌లో ఎక్కడైనా కూడా ఈ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అనేసి. సో, ఎస్సే రైటింగ్ అంటే దాన్ని బట్టి మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మనం మన ఓన్ ఐడియాస్, థాట్స్ అన్నింటికి మనకొక లాంగ్వేజ్ ఇస్తే, ఆ లాంగ్వేజ్‌లో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మ్‌లో నీట్‌గా రాస్తే దాన్నే ఎస్సే రైటింగ్ అంటారు. సో, అలాంటి ఎస్సే రైటింగ్ రాయడానికి కొన్ని బేసిక్ రూల్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఎస్సే రైటింగ్ గురించి చూస్తే, essay writing is an important form of written communication used to express ideas, opinions and arguments in a structured manner. ఒక స్ట్రక్చర్డ్ ఫామ్ లో మన ఒపీనియన్స్, ఐడియాస్ ని రాయడమే ఎస్సే రైటింగ్. సో దీని స్ట్రక్చర్స్ ఆఫ్ అన్ ఎస్సే చూస్తే దీనికి 3 పార్ట్స్ ఉంటాయంట. ఏంటి అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఓకే, ఇంట్రొడక్షన్ లో మనం ఏం చేయాలి అని చెప్తే, ఓపెన్స్ ద ఎస్సే అండ్ ఇంట్రడ్యూసెస్ ద మెయిన్ ఐడియాస్ ఆఫ్ థీసిస్. అంటే ఏం లేదు, మనకిచ్చిన టాపిక్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి, అది దేని గురించి అనే విషయాన్ని మనం ఫస్ట్ చెప్పాలి. షుడ్ గ్రాబ్ ది రీడర్స్ అటెన్షన్. సో ముందు ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్స్ వస్తూ ఉంటాయి కూడా. ఎందుకు వస్తాయి? దానిలో మనకి కొంచెం ఇంట్రొడక్షన్ చూపిస్తారు. అది చూసేసరికి వావ్! చూడాలి, నెక్స్ట్ ఏముంటుందో తెలుసుకోవాలి అని చెప్పి మనం ఈగర్‌గా మూవీకి వెళ్లి చూస్తాం. సేమ్ ఇంట్రొడక్షన్ కూడా అలాంటిదే. మనం మన యొక్క రీడర్ అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఇట్ ఇంక్లూడ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టాపిక్. సో మనం తీసుకున్న టాపిక్‌కి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇందులో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత బాడీ ఉంటుంది దానికి. ఓకే, సో బాడీలో ఏమేమి ఉంటాయంటే 2 ఆర్ మోర్ పారాగ్రాఫ్స్ డెవలపింగ్ ద మెయిన్ ఐడియా. సో మనకిచ్చిన ఆ టాపిక్ గురించి మనం కంటెంట్ రాస్తాం ఇక్కడ. ఇది 2 ఆర్ 3 పారాగ్రాఫ్స్‌లో రాస్తాము. అండ్ ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ present one clear point supported by examples, evidence or explanation. సో మనం రాసేటప్పుడు అందులో చాలా క్లారిటీ ఇవ్వాలి. దాంట్లో ఎగ్జాంపుల్స్ ని, ఎవిడెన్సెస్ ని అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లాజికల్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ మెయింటైన్ ద ఫ్లో. సో మళ్ళీ ఒకదానికొకటి రిలేషన్ ఉండాలి. ఒక పాయింట్ చెప్పి దానికి సంబంధం లేకుండా ఇంకేదో మాట్లాడకుండా లాజికల్ ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి పారాగ్రాఫ్స్ కి మధ్యలో. సో ఇలా మనం బాడీ ఆఫ్ ది ఎస్సేని రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి కంక్లూజన్. ఓకే, చివర్లో అండి దాన్ని కంక్లూజన్ అంటారు. సో ఇక్కడ లాస్ట్‌కి ఏం చేయాలి అంటే, సమ్మరైజెస్ ద కీ పాయింట్స్ ఆఫ్ ది ఎస్సే. అంటే ఇప్పుడు మనం రాసిన ఎస్సే గురించి మనం సమ్మరైజ్ చేయాలి. కంక్లూజన్‌లో ఇలా చెప్పాలి. ఓకే, నేను ఇలా ఉంది కాబట్టి ఇలా అనుకుంటున్నాను. ఇదే అయ్యి ఉంటుంది అనేసి. రీస్టేట్స్ ద థీసిస్ ఆర్ మెయిన్ ఐడియా ఇన్ ఏ న్యూ వే. సో నా ఒపీనియన్ ఇలా ఉంది, దాని ఇలా అయి ఉంటుంది అని చెప్పి మన మెయిన్ ఐడియాని ఒక కొత్త వేలో చేయాలి, రీస్టేట్ చేయాలి. మే ఆఫర్ ఏ ఫైనల్ ఒపీనియన్, సజెషన్ ఆర్ థాట్ ప్రొవోకింగ్ స్టేట్మెంట్. సో మనం ఫైనల్‌గా ఒక ఒపీనియన్ ఇవ్వచ్చు, లేదంటే సజెషన్ కానీ ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. అలా ఫినిష్ చేయాలి. ఓకే, సో ఇలా 3 పార్ట్స్ యూజ్ చేసి మనం రాయాలి. అంటే రాసేటప్పుడు అన్ని సెపరేట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయొద్దు. అన్నీ కలిపే ఉంటుంది. అందులో అంటే ఇంట్రొడక్షన్‌లో ఉండాలి. నెక్స్ట్ పారా చేంజ్ చేసి ఒక 2 పారాగ్రాఫ్స్ మెయిన్ కంటెంట్ బాడీ రాయాలి. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చి మనం కంక్లూజన్ రాయాలి. ఓకే, సో అసలు ఈ ఎస్సేస్ చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నారేటివ్ ఎస్సే. నారేటివ్ ఎస్సే అంటే స్టోరీని చెప్పడం. ఈ స్టోరీ నారేటివ్ లాగా చెప్పడము అని అంటే ఏంటి అంటే, వాళ్ళని వాళ్ళు యూజ్ చేసుకొని చెప్పడం. అంటే ఆ స్టోరీలో ఐ అనే లెటర్ ఉండడం. ఓకే, ఐ అని ఉంది అంటే ఫస్ట్ పర్సన్ ఉన్నారు కదా. సో అలాంటి స్టోరీస్ ని నారేటివ్ స్టోరీస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఎ డే దట్ చేంజ్డ్ మై లైఫ్ అని చెప్పేసి మనం ఒక ఎస్సే రాసామనుకోండి. మీ ఆహ్, లైఫ్ లో ఒక డే గురించి రాస్తే మీరు ఏమని రాస్తారు? ఐ అనే వర్డ్ నే యూజ్ చేస్తారు. ఐ వెంట్ టు సమ్‌వేర్, ఐ హాడ్ సీన్ సమ్‌వన్ అనేసి ఇట్లా ఏదో ఒకటి ఐ అని యూజ్ చేస్తారు కదా. సో అలా ఐ అని యూజ్ చేస్తే వాటిని నారేటివ్ ఎస్సేస్ అంటారు. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఎస్సే ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ అంటే డిస్క్రైబ్ చేయడం. పేరులోనే ఉంది కదా. ఒక పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తే దాన్ని డిస్క్రిప్టివ్ ఎస్సే అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో ఏదైనా ఒక ఫేవరెట్ ప్లేస్ గురించి రాయండి. నీకు ఇష్టమైన ప్లేస్ గురించి అని అంటే మనం రాస్తే, సో అలా డిస్క్రైబ్ చేస్తాం కదా ఒక ప్లేస్‌ని. సో దాన్నే డిస్క్రిప్టివ్ ఎస్సే అంటారు.
నెక్స్ట్ వన్ ఎక్స్పోజిటరీ ఎస్సే. ఇవేం చేస్తాయంటే ఎక్స్‌ప్లెయిన్స్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌లీ అండ్ లాజికల్లీ. మనకు ఫ్యాక్ట్స్ చాలా వరకు తెలియని ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నిటి గురించి కూడా ఇది మనకు చెప్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ కమ్యూనికేషన్. సో, దీని గురించి మనకు లాజికల్‌గా, క్లియర్‌గా ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఈ టాపిక్ మీద. పర్సుయేసివ్ ఎస్సే అంటే కన్విన్సెస్ రీడర్స్ టు యాక్సెప్ట్ ఎ పర్టిక్యులర్ వ్యూ పాయింట్. ఒక విషయం గురించి చెప్పి దాన్ని మనం యాక్సెప్ట్ చేసేలాగా చేస్తుంది. ఎగ్జాంపుల్ వై రీసైక్లింగ్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ. రీసైక్లింగ్ ఎందుకు, అది మనకు కన్విన్స్ చేస్తుంది రీడర్స్‌ని. మనం అర్థం చేసుకొని మనం కన్విన్స్ అయ్యేలాగా ఉంటాయి. వాటిని పర్సుయేసివ్ ఎస్సేస్ అంటారు. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ఎస్సే. ఇవేం చేస్తాయంటే ఎక్స్‌ప్రెసెస్ పర్సనల్ థాట్స్ ఆర్ ఎక్స్‌పీరియన్సెస్. మన లైఫ్‌లో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కానీ, మన థాట్స్‌ని కానీ మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ రాస్తే వాటిని రిఫ్లెక్టివ్ ఎస్సే అని అంటారు. ఎగ్జాంపుల్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. నువ్వు ఫెయిల్ అయ్యావు ఒకసారి. సో, దానివల్ల నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? సో, ఇలా మన థాట్స్, పర్సనల్ థాట్స్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ రాస్తే అది రిఫ్లెక్టివ్ ఎస్సే. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనని ఎలాంటి ఎస్సే అయినా రాయమనే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను ఒక ఎస్సేకి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ మనం ఖచ్చితంగా ఒక టాపిక్ తీస్తారు కదా! ఆ టాపిక్‌ని రాసుకోవాలి. ఇక్కడ ఇంట్రొడక్షన్ అని ఉంది. మీరు ఇంట్రొడక్షన్ అని హెడ్డింగ్ పెట్టక్కర్లేదు. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చాం. ఏం అడిగారో చూడండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అడిగారు. సో, ఇంట్రొడక్షన్‌లో అంటే మీకు అర్థం కావాలని ఇక్కడ పెట్టా. మీరు ఇంట్రొడక్షన్ పెట్టడం అవసరం లేదు. జస్ట్ పారాగ్రాఫ్ చేంజ్ చేసి రాయండి. ఎడ్యుకేషన్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ పర్సనల్ అండ్ సొసైటల్ గ్రోత్. అంతే కదా! ఇట్ షేప్స్ అవర్ థాట్స్, బిల్డ్స్ క్యారెక్టర్ అండ్ హెల్ప్స్ us become responsible citizens. Without education, the progress of individuals and nations would be impossible. సో, ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఫస్ట్ ఇంట్రొడక్షన్‌లో ఇచ్చాను. నెక్స్ట్ బాడీలో చూడండి. ఎడ్యుకేషన్ empowers people with knowledge, skills and confidence to face life's challenges. It promotes equality, encourages innovation and supports economic development. Through education, individuals can break the cycle of poverty and contribute positively to their communities. Furthermore, education nurtures values such as discipline, empathy and cooperation. In today's globalized world, education has also become essential for టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్. సో, ఇది వచ్చేసి బాడీ. దీన్ని 1 ఆర్ 2 పారాగ్రాఫ్స్‌లో రాసుకోవచ్చు. నెక్స్ట్ కంక్లూజన్. సో, ఫైనల్‌గా మనం ఏమనాలంటే ఇన్ కంక్లూజన్, ఇంకా నేను చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి రాయాలి. కంక్లూజన్ సైడ్ హెడ్డింగ్ పెట్టొద్దు. ఎడ్యుకేషన్ ఈస్ నాట్ జస్ట్ ఎ మీన్స్ టు ఎర్న్ ఎ లివింగ్ బట్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ that can change the world and improve human life in every aspect. ఓకే. సో, ఇలా ఎడ్యుకేషన్ గురించి మనం 3 పారాస్, ఒకటి ఇంట్రొడక్షన్, ఒకటి కంక్లూజన్, ఇంకొకటి బాడీ, ఇలా 3 పారాగ్రాఫ్స్‌లో రాసాం. మీరు ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకొని కూడా బాడీని రాయొచ్చు. ఓకే. సో, ఇది వచ్చేసి ఎస్సే రైటింగ్ గురించి. నెక్స్ట్ మనం ఇంకా టిప్స్ గురించి చూద్దాం. ఇవి రాయాలంటే ఇలా ఏం చేయాలి అంటే ఫస్ట్ అండర్‌స్టాండ్ ది టాపిక్ బిఫోర్ రైటింగ్. ఆ టాపిక్ గురించి మీకు తెలిసిన అన్ని ఇన్ఫర్మేషన్స్ గుర్తు చేసుకోండి. ఓకే. మీకు ఎగ్జామ్‌లో కూడా ఒక టాపిక్ ఇచ్చి ఎస్సే రాయమనే చెప్తారు. సో, అప్పుడు ఏం చేయాలంటే ఆ టాపిక్‌ని బాగా ఆలోచించండి. మీకు టాపిక్ ఎప్పుడైనా తెలిసి ఉంటుందా? ఎంతటి వరకు తెలుసు అనేది గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. మేక్ ఎన్ అవుట్‌లైన్ ఆఫ్ కీ ఐడియాస్. సో, దాంట్లోంచి కీ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మీరు గుర్తు చేసుకోవాలి. యూజ్ క్లియర్ అండ్ కాన్సెన్స్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు చాలా క్లియర్‌గా అండ్ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మెయింటైన్ లాజికల్ ఫ్లో అండ్ పారాగ్రాఫ్ యూనిటీ. సో, పారాగ్రాఫ్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. దేనివి దానికి ఇంట్రొడక్షన్‌లో మనం వేరే ఇంకేం ఇన్ఫర్మేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ లాగే వదిలేసి పారా చేంజ్ చేసి మీరు బాడీ లాగా రాయండి. అండ్ ఫ్లో అంటే మనం ఎలా రాస్తున్నామో దాన్ని కరెక్ట్‌గా ఒకదానికొకటి లింక్ ఉండేలాగా రాయండి. అవాయిడ్ రెపిటేషన్ అండ్ ఇర్రెలెవెంట్ డీటెయిల్స్. అవసరం లేని ఏదో విషయాన్ని తీసుకొచ్చి అక్కడ రాయొద్దు. రిపిటేషన్ అంటే రాసిన పాయింట్‌ని మళ్ళీ మళ్ళీ ఎప్పుడు రాయొద్దు. ప్రూఫ్ రెడ్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ ఎర్రర్స్. సో, అక్కడ ఏముండాలి అంటే గ్రామాటికల్ మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకుండా చూసుకోండి. ఓకే. సో, ఇవొచ్చేసి మనకు ఎస్సే రైటింగ్ గురించి. ఇంకా నెక్స్ట్ మనం రెజ్యూమ్ రైటింగ్ గురించి చూద్దాం. సో, రెజ్యూమ్ రావచ్చు, మీకు ఎగ్జామ్‌లో సీవీ రావచ్చు. ఏది వచ్చినా రాయడానికి రెడీగా ఉండాలి. సో, రెజ్యూమ్ అంటే ఏంటి? సీవీ అంటే ఏంటి అంటే రెజ్యూమ్ ఈస్ ఎ ప్రొఫెషనల్ సమ్మరీ ఆఫ్ ఎ పర్సన్స్ క్వాలిఫికేషన్, స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ అచీవ్‌మెంట్. సో, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అచీవ్‌మెంట్స్ అనేసి ఒక పర్సన్ యొక్క
ప్రొఫెషనల్ సమ్మరీనే రెజ్యూమ్ అంటారు. మరి సీవీ అంటే కూడా అదే కదా అంటే సేమ్ అదే. కాకపోతే ఇది కాంప్రిహెన్సివ్ రిటర్న్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఎ పర్సన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్ అండ్ స్కిల్స్. సింపుల్‌గా చెప్పాలంటే రెజ్యూమ్ కాస్త చిన్నగా ఉంటుంది. సీవీ ఇంకా డీటెయిల్డ్‌గా ఉంటది. అంతే. అంటే నథింగ్ బట్ ఇది షార్ట్ ఆన్సర్ లాగా రెజ్యూమ్ అంటే, ఈ సీవీ అంటే లాంగ్ ఆన్సర్ అనుకోండి. అంతే డిఫరెన్స్. ఓకే. సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ చేంజ్ అవుతాయి దాని స్ట్రక్చర్. డిఫరెన్స్ చూస్తే డీటెయిల్డ్ సీవీలో డీటెయిల్డ్ అండ్ అకాడమిక్ ఉంటుంది. అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి. దీని లెంత్ వచ్చి 2-3 పేజెస్ ఇంకా ఎక్కువ గూడా ఉండొచ్చు. కానీ రెజ్యూమ్ అలా గాదు. ఇది షార్ట్‌గా, ఫోకస్డ్‌గా ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్ గురించి మాత్రమే ఉంటది. అన్నిటి గురించి అకాడమిక్ గురించి ఎక్కువ ఉండదు ఇందులో. ఇదొక 1-2 పేజెస్ ఉంటుంది అంతే. సీవీలో మనం రీసెర్చ్, పబ్లికేషన్స్, అకాడమిక్ అకంప్లిష్‌మెంట్స్ గురించి కూడా పెడతాం. కానీ రెజ్యూమ్‌లో జస్ట్ స్పెసిఫిక్ జాబ్ పొజిషన్ గదా! దానికోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్‌లో మిమ్మల్ని స్ట్రక్చర్స్ అడుగుతారు. లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ సీవీ అని అడిగారు కదా! సో, అందుకే ఇక్కడ నేను రెండింటి స్ట్రక్చర్స్ ఇచ్చాను. మీరు ఏది అడిగినా కూడా ఎగ్జామ్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, రెజ్యూమ్ స్ట్రక్చర్ చూడండి. రెజ్యూమ్ అయినా కూడా, సీవీ అయినా కూడా 2 కలిపి చూడండి ఒకసారి. ఒకసారి చూస్తే ఫస్ట్ పాయింట్ రెజ్యూమ్‌లో ఫస్ట్ హెడర్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఓకే. హెడర్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏముంటుంది అంటే వాళ్ళ నేమ్, కాంటాక్ట్ నంబర్, ఇంకా ఈమెయిల్ అడ్రెస్, వాళ్ళకు ఇంకా లింక్డ్ఇన్‌లో ఏమైనా ప్రొఫైల్ డీటెయిల్స్ ఉంటే అవి అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి ఆ డీటెయిల్స్ అన్నీ అడ్రెస్ సంబంధించినవన్నీ కూడా మనం సీవీలో అయినా సరే, రెజ్యూమ్‌లో అయినా సరే ఫస్ట్ అవే రాస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి కెరీర్ ఆబ్జెక్టివ్ ఆర్ ప్రొఫెషనల్ సమ్మరీ. ఓకే. ఇక్కడ ఏం చేస్తామంటే ఏ షార్ట్ పారాగ్రాఫ్ అవుట్‌లైనింగ్ యువర్ గోల్ అండ్ వాట్ యూ కెన్ కాంట్రిబ్యూట్. నీ గోల్ ఏంటి? నువ్వు ఏం చేయగలవు? అనే విషయాన్ని మనం ఇక్కడ కెరీర్ ఆబ్జెక్టివ్‌లో చూస్తాం. అదే ఇప్పుడు సీవీకొస్తే దాంట్లోనే సేమ్ అదే సైడ్ హెడ్డింగ్ కానీ వీళ్ళు దేని గురించి రాస్తారంటే ఏ క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ కెరీర్ గోల్స్ అండ్ అకాడమిక్ ఇంట్రెస్ట్. సేమ్ 2 అదే కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్‌లో చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి రాయాలి. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌లో మనం ఏం రాస్తామంటే మనకున్న అన్ని క్వాలిఫికేషన్స్ మనది ఏ ఇయర్‌లో కంప్లీట్ అయింది, ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో చదివామనే విషయాలన్నీ కూడా మనకు అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే తెలుసు కదా! మనకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది అనే దాని గురించి రాస్తాం. నెక్స్ట్ స్కిల్స్ గురించి మనకింకా ఏం స్కిల్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం రాస్తాం. కానీ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత డైరెక్ట్ స్కిల్స్ గురించి రాయం మనం. ఇంకా మనకిక్కడ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఉంటాయి. అంటే పేపర్స్ కానీ, జర్నల్స్ ఆర్ కాన్ఫరెన్స్ ప్రెజెంటేషన్స్ చేసినవి ఉంటాయి కదా! వాటి గురించి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్‌షిప్స్ ఏం చేశారో వాటి గురించి కూడా మనం రాయాల్సింది ఉంటుంది స్కిల్స్ కంటే ముందు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి అచీవ్‌మెంట్స్ గురించి రాస్తాం. నెక్స్ట్ సేమ్ స్కిల్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ అచీవ్‌మెంట్సే ఉంటాయి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ వీటి గురించి రాసేసి డిక్లరేషన్ కంప్లీట్‌గా లాస్ట్‌కి డిక్లేర్ చేసేస్తారు. సో అండ్ సో అయిపోయింది అని చెప్పి అక్కడ సైన్ పెట్టేస్తారు. అయిపోతుంది. ఓకే. సో, ఇది వచ్చేసి రెజ్యూమ్. కానీ ఇక్కడేం రాస్తామంటే మన అచీవ్‌మెంట్స్ అండ్ అవార్డ్స్ తర్వాత హాబీస్ రాయాలి. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయనేసి. నెక్స్ట్ రిఫరెన్స్ ఓకే. నేమ్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఆర్ ఎంప్లాయర్స్ వాళ్ళ యొక్క రిఫరెన్సెస్ రాయాలి మనం. నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ సైన్ చేయాలి. ఓకే. దీన్ని మీరిప్పుడు సేమ్ ఒక రెజ్యూమ్‌ని అండ్ సీవీని ఒకటే పర్సన్‌ది నేను చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఏమనుకున్నాం మనం? ఓకే. ఫస్ట్ మనం నేమ్, అడ్రెస్, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ చెప్పుకున్నాం గదా! సో, ఈ ఫస్ట్ పార్ట్ ఇది రాసేసిన తర్వాత నెక్స్ట్ ప్రొఫెషనల్ సమ్మరీలోకొస్తాం మనం. సో, ఇక్కడ మన గురించి చెప్పాలి. నేను సో అండ్ సో నాకు జాబొస్తే నా నాలెడ్జ్ నేను అన్నిటిని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా అది ఇది అని జెప్పేస్తూ మనం రాసేస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో కోర్స్, కాలేజ్, యూనివర్సిటీ బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సీజీపీఏ ఆర్ గ్రేడ్. ఓకే. సో, ఇలా తీసుకొని మన హైయర్ టు లోవర్ రాయాలి. ఓకే. ఫస్ట్ 10థ్ టు మనం చేసే ఫైనల్‌ది గాకుండా హైయర్ మీరు లాస్ట్ ఇప్పుడు హైయర్ క్వాలిఫికేషన్ ఏదుందో అది రాసి దానికంటే ముందుది అలా డౌన్‌కి వెళ్ళిపోవాలి. సో, నేనిక్కడ జస్ట్ ఏబీసీ అని జెప్పేసి ఇచ్చాను. మీ కాలేజ్ నేమ్ అండ్ ఎక్కడ ప్లేస్ 2 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ యూనివర్సిటీలో చదివారు అనేసి, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీకు ఎంత గ్రేడ్ ఔట్ పర్సెంటేజ్ వచ్చింది అనేసి. నెక్స్ట్ టెక్నికల్‌గా మీకు ఏమేం స్కిల్స్ ఉన్నాయో రాసిస్తారు. అండ్ నెక్స్ట్ మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ మీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, ఎక్కడెక్కడ వర్క్ చేశారు అనే విషయాన్ని అండ్ నెక్స్ట్ అచీవ్‌మెంట్స్. ఓకే. సో, మీ అచీవ్‌మెంట్స్, నీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ డిక్లరేషన్‌లో వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ దట్ నేను అన్నీ కరెక్ట్‌గానే ప్రొవైడ్ చేశాను. అన్నీ నిజమే అని చెప్తూ ఇచ్చేస్తాం. డేట్ అండ్ సిగ్నేచర్ పెట్టేస్తాం. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి రెజ్యూమ్. మనం నెక్స్ట్ శాంపుల్ ఆఫ్ సీవీ చూద్దాం.
సేమ్. ఫస్ట్‌ది మొత్తం సేమ్ ఉంటుంది. ప్రొఫెషనల్ సమ్మరీ సేమ్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అలాగే రాస్తాము. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ కూడా అవే ఉన్నాయి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అదే. కాకపోతే సీవీలో అయితే మనం రీసెర్చ్ ఏం చేసాము, లేదా మనం చేసిన పబ్లికేషన్స్ గురించి మెన్షన్ చేయాలి. మనం చేసిన ప్రాజెక్ట్స్, మన ఇంటర్న్‌షిప్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సేమ్ దానిలాగే అచీవ్‌మెంట్స్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం రిఫరెన్సెస్ ఇవ్వాలి. పర్సన్స్ అంటే మన లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ యొక్క డీటెయిల్స్ మనం ఎవరి దగ్గర ఇవన్నీ చేసాము అనేసి. నెక్స్ట్ ఇందులో మన హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ మనకి ఎలాంటివి ఉంటాయి. ఊరికేనే రీడింగ్, లిజనింగ్, మ్యూజిక్ అని కాకుండా కొంచెం డిఫరెంట్‌గా రాయండి. ఊరికే ఏదో ఒకటి రాయడం, జస్ట్ రీడింగ్ అని రాసేస్తారు కొంతమంది. ట్రావెలింగ్ అంటారు. అలా కాకుండా రీడింగ్ బిజినెస్ మ్యాగజైన్స్ అండ్ మార్కెటింగ్ బ్లాగ్స్ అని రాయండి. సో, బిజినెస్‌కి సంబంధించింది కాబట్టి మనం రిక్రూట్ చేసుకునే వాళ్ళకి కూడా ఓకే. వీళ్ళకి ఐడియా ఉంది అని అనుకుంటారు. సో, మనం రాసేది ఎప్పుడు అట్రాక్టివ్‌గా ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, దెన్ డిక్లరేషన్. ఓకే. నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమే, ట్రూ అని చెప్పేసి డేట్ అండ్ సిగ్నేచర్ పెట్టేస్తే మన సీవీ కంప్లీట్ అయిపోతుంది. చూసారా? దానికంటే ఇది ఎంత పెద్దగా ఉందో. సో, సీవీ కొంచెం పెద్దగా ఉంటుంది. రెజ్యూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఇందులో ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. మన అకాడమిక్స్‌కి సంబంధించింది. అండ్ రెజ్యూమ్ అనేది మనం జనరల్‌గా జాబ్ అప్లికేషన్స్ కోసం ఇస్తాం. సీవీ ఏమో మన నెక్స్ట్ అకాడమిక్‌గా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే యూజ్ చేస్తాము. ఓకే. ఇది 2 దీని డిఫరెన్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా! సో, ఒక బేసిక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్‌కి ఏం చేయాలి? బేసిక్స్ ఏంటి అని చూస్తే చూడండి. అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి? ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ ఎ ఫార్మల్ డాక్యుమెంట్ దట్ ప్రెజెంట్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఓకే. ఒక ప్రాజెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసారా? దాన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. ఫ్రమ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ టు ఔట్‌కమ్స్ అండ్ రికమెండేషన్. దాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పటి నుంచి దాని ఔట్‌కమ్ అండ్ రికమెండేషన్స్ ఎవరు చేశారో వరకు అన్నీ దాని కిందకే వస్తాయి. It communicates the purpose, process, and finding of the project in a clear, logical, and organized manner. It also serves as a record of accomplishment and provides insights for future improvements. So, future లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ చూస్తే దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్‌కి అంటే present a clear and systematic account of the project work. Next, demonstrate analytical research and problem solving skills. Communicate findings effectively to evaluators and stakeholders. Provide recommendations for improvement or implementation. ఓకే. సో, దీంట్లో మనం క్లియర్‌గా ఇస్తాం ప్రాజెక్ట్ గురించి. దీన్ని డెమాన్‌స్ట్రేట్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనికేట్ ఫైండింగ్స్ ఎఫెక్టివ్‌లీ. అంటే మనం ఇచ్చే స్టేక్ హోల్డర్స్ అంటే మనం ఎవరి కోసమైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఇది ఈజీగా ఉంటుంది. అండ్ రికమెండేషన్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇవొచ్చేసి దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేయాలి, రిపోర్ట్ ఎలా రాయాలి అంటే దానికి స్ట్రక్చర్ ఉంది. దాని ఫార్మాట్ ఏంటి అంటే ఫస్ట్ దానికి ఒక టైటిల్ పేజ్ ఇవ్వాలి. ఓకే. టైటిల్ ఇవ్వాలి ఖచ్చితంగా మన ప్రాజెక్ట్‌కి. అక్కడ మన స్టూడెంట్ నేమ్, కోర్స్, సూపర్వైజర్ నేమ్, డేట్ ఆఫ్ సబ్మిషన్ అన్నీ గూడా ప్రాజెక్ట్‌కి మనం పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆర్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉండాలి అక్కడ. అక్నాలెడ్జ్‌మెంట్ అంటే గైడ్ టీచర్ ఆర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా! వాళ్ళ నుంచి ఒక నోట్ లాంటిది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సో, ఇదొచ్చేసి బ్రీఫ్ ఓవర్‌వ్యూ అనమాట. మన ఆబ్జెక్టివ్ ఆర్ మెథడాలజీ ఆర్ కీ ఫైండింగ్స్ అండ్ కంక్లూజన్స్ గురించి అందులో మొత్తం ఉంటుంది. మన మెయిన్ చేసిన మొత్తం ప్రాజెక్ట్ గురించి అందులో ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉండాలి. అంటే ఇందులో ఆల్ సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ విత్ పేజ్ నంబర్స్. ఓకే. కంటెంట్స్ యొక్క అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. ప్రొవైడ్స్ బ్యాక్‌గ్రౌండ్, ఆబ్జెక్టివ్, స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ లిటరేచర్ రివ్యూ. ప్రీవియస్ రీసెర్చ్ అండ్ థియరీస్ రిలేటెడ్ టు ది టాపిక్. నెక్స్ట్ రీసెర్చ్ మెథడాలజీ. సో, మనం రీసెర్చ్ చేస్తాం కదా! సో, దాన్ని మనం ఏం మెథడ్‌ని, ఏం శాంపిల్స్, ఏం డేటా కలెక్ట్ చేసాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో, ఆహ్, ప్రెజెంట్ ప్రెజెంట్స్ డేటా యూజింగ్ చార్ట్స్ ఆర్ టేబుల్స్ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసొచ్చు. నెక్స్ట్ ఫైండింగ్స్. ఫైనల్‌గా హైలైట్స్ ద కీ ఇన్‌సైట్స్ ఆర్ ఔట్‌కమ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది డేటా అనాలిసిస్. మీరేం ఫైండ్ చేశారో చెప్పడం. కంక్లూజన్. సమ్మరైజెస్ ద మెయిన్ పాయింట్స్ అండ్ లెర్నింగ్స్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. సో, కంప్లీట్‌గా ఏం నేర్చుకున్నారు ఈ ప్రాజెక్ట్ నుంచి అనేది ఇక్కడ ఉంటుంది క్లియర్‌గా. రికమెండేషన్ దేని గురించి మీరు రికమెండ్ చేస్తున్నారు, మీరు చేసిన ఫైండింగ్స్ ఏంటి, అందులో ఏం ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలి అనే దాని గురించి. నెక్స్ట్ బిబిలోగ్రఫీ. సో, ఏమేం బుక్స్‌ని యూజ్ చేశారు, ఏం సోర్సెస్‌ని వాడుకున్నారు, ఎలాంటి బుక్స్‌ని, ఆర్టికల్స్‌ని వాడారు
అని మనం రాయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ అపెండిసెస్ అంటే ఇందులో ఇంక్లూడ్ సపోర్టింగ్ మెటీరియల్స్ సచ్ ఎస్ క్వెషనరీస్, చార్ట్స్, ఓకే, దానికి ఏమేమి యూజ్ చేసామో అవన్నీ కూడా రాయాలి. సో ఇవొచ్చేసి మెయిన్‌గా టోటల్ ఇలా మనకు 14 ఉంటాయి. నేను ఆల్రెడీ మోడల్ పేపర్‌లో కొన్ని తక్కువే చెప్పాను. అంటే ఇన్ని అవసరం లేదు అని చెప్పేసి కొన్ని తక్కువ చెప్పాను. అది కూడా సరిపోతుంది. అది కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దానికి ఏం క్వాలిటీస్ ఉండాలి అంటే క్లియర్ అండ్ కన్సైజ్, లాజికల్లీ ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్‌లీ ఫార్మాటెడ్ అండ్ రిఫర్డ్, కరెక్ట్ రిఫరెన్స్ అండ్ ఫార్మాట్ ఉండాలి. నెక్స్ట్ సపోర్టెడ్ విత్ విజువల్స్ అంటే చార్ట్స్, టేబుల్స్ ఇవన్నీ చూపించి క్లారిటీ ఇవ్వాలి మనము. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్. సో ఇవి వచ్చేసి దీని యొక్క క్వాలిటీస్. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్‌గా ఉండాలి అంటే దానికి ఏం క్వాలిటీస్ ఉండాలంటే ఇలా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే. సో మీకు మాక్సిమం ఎక్కువగా అడిగేది ఏంటి అనంటే దీని గురించి అడుగుతారు. స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అడుగుతారు. సో మీరు దీన్నైనా రాయొచ్చు. లేదంటే నేను ఆల్రెడీ మన ఇప్పుడు పోస్ట్ చేసినటువంటి మోడల్ పేపర్‌లో కూడా డైరెక్ట్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇచ్చినప్పుడే అది కూడా ఉంది. ఆ స్ట్రక్చర్‌ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. ఓకే. సో దీంతో ఈ టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.